హే గైస్, వెల్కమ్ టు బిగినర్స్ ఎకనామీ. సో ఇప్పుడు నేను మీకు కొన్ని కీ రిపోర్ట్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ది వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేస్తారంటే యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. సో ఈ రిపోర్ట్స్ నేను ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేస్తున్నానో వాటిని ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 126 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్. అండ్ శ్రీలంక 112, పాకిస్తాన్ 108. ఇవి మనకంటే బెటర్గా ఉన్నాయన్నమాట. మన నైబరింగ్ కంట్రీస్ ఇవి, శ్రీలంక, పాకిస్తాన్. సో నేను కాదు, ఇవి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ చెప్తుంది మన ఇండియా ర్యాంక్ 126 ఉంది అని. అండ్ ఫిన్లాండ్ ఈజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంట ఈ రిపోర్ట్ ప్రకారంగా. సో ఈ రిపోర్ట్ ఏంటి అంటే 3 years యొక్క డేటా తీసుకుంటారు, యావరేజ్ చేసి ఆ స్కోరింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్కోర్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు అనమాట. సో కొన్ని కీ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు ఇన్కమ్ ఎక్కువ ఉందనుకోండి, హ్యాపీగా ఉంటారు పీపుల్. కొంచెం సోషల్ సపోర్ట్ ఇచ్చినా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మాట్లాడడానికి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వడం, వాళ్ళకి ఉన్న పావర్టీని కొంచెం ఆ పావర్టీ నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. హెల్త్ పరంగా కానీ కరప్షన్ తక్కువ ఉండడం, లైక్ కరప్షన్ అసలు తక్కువ ఏంటి, అసలు యాబ్సెన్స్ ఆఫ్ కరప్షన్ ఉంటే మన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో ఇవి కొన్ని కీ ఫ్యాక్టర్స్ అన్నమాట వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లోని. సో ఈ విధంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని రిలీజ్ చేసేది UNSDSN. అండ్ మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 126th. అండ్ నెక్స్ట్ రిపోర్ట్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏంటి అంటే ఇప్పుడు జనాలకి బెనిఫిట్స్ వస్తున్నాయా రావట్లేదా, లేకపోతే వాళ్ళకి గుడ్ ఎడ్యుకేషన్ ఉందా, వాళ్ళకి అందుతున్నాయా లేవా, ఇవన్నీ అని చెప్పేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో చెప్పబడతాయి అనమాట. లైక్ ఇప్పుడు ఇది రిలీజ్ చేసేది యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP. ఇందులో మన ఇండియా ర్యాంక్ 132 అవుట్ ఆఫ్ 191 కంట్రీస్. అండ్ కొన్ని డెవలప్మెంట్స్ లైక్ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్ ఉండడము, మంచి నాలెడ్జ్ ఉండడం, అండ్ మనకి డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండడం. సో ఇవన్నీ మనం డెవలప్మెంట్ కిందకే వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్. ఇక్కడ జెండర్ డిఫరెన్సెస్ అనేవి ఎంతైతే ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది అన్నట్టుగా ఈ రిపోర్ట్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అనేది ఈ గ్యాప్ అనేది చూపిస్తుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎకనామిక్ అనుకోండి, ఇప్పుడు జనరల్గా ఉమెన్కి లెస్ జాబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల. లైక్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో అయితే వాళ్ళు లేడీస్ కాబట్టి హ్యాండిల్ చేసుకోలేరు, వాళ్ళు కొంచెం మెత్తగా ఉంటారని, లైక్ కొంచెం వీక్గా ఉంటారన్నట్టుగా కొంతమంది ఉమెన్ని అసలు కొన్ని ఇండస్ట్రీస్లో అసలు తీసుకోరు. సో ఎకనామిక్గా అక్కడ డిఫరెన్స్ ఉంది మెన్కి ఉమెన్కి. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇప్పుడు కొంతమంది కొడుకు ఉన్నాడు అనుకోండి, కొడుకుని చదివిస్తారు, డాటర్ని చదివించలేరు అనమాట. ఇంకా మేము చదివించలేము అన్నట్టుగా అలా ఉంటారు. సో కొంతమంది ఉమెన్ అసలు ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకు ఉండదు. ఎప్పుడో ఇంకా 100లో ఒక 30-40 మంది మాత్రమే ఎడ్యుకేట్ అవుతున్నారు. ఆ లెస్ ఉమెన్కి మాత్రమే జాబ్స్ ఉంటాయి. ఆర్ ఎల్స్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఉన్నా కానీ ఓన్లీ కొంతమందిని మాత్రమే జాబ్స్కి పంపించగలరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు కూడా ఉమెన్కి ఉంటుందన్నమాట. అక్కడ గ్యాప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్గా కూడా గ్యాప్ అనేది ఉంది జెండర్స్కి, లైక్ మేల్ అండ్ ఫీమేల్కి. ఏంటి అంటే ఇప్పుడు మన లోక్సభలో కూడా లెస్ ఉమెన్ ఉన్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఓన్లీ ఉమెన్ టు బీ సీఎం ఎవరు అంటే మన బెంగాల్లో మమతా బెనర్జీ గారు. సో ఈ విధంగా మనకి మేల్ అండ్ ఫీమేల్ గ్యాప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. హెల్త్ అండ్ సర్వైవల్లో కూడా అంతే. బట్ ఇప్పుడు బెటర్, కొంచెం ఉమెన్కి కొంచెం మెటర్నిటీ లీవ్స్లా రావడం ఇలాంటివి కొంచెం ఇప్పుడు కొత్తగా వచ్చాయి కాబట్టి దట్స్ ఫైన్. అండ్ బెటర్ లైఫ్ ఇండెక్స్. ఈ బెటర్ లైఫ్ ఇండెక్స్ ఏంటి అంటే మనకి కొన్ని సస్టైనబుల్ గోల్స్ అనేవి మన ఇప్పుడు టార్గెట్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే స్థిరంగా ఉండే డెవలప్మెంట్ అనమాట. ఇంకా కాన్స్టెంట్గా ఉండాలన్నమాట. అది మళ్ళీ ఎక్కువ అవ్వచ్చు, బట్ తక్కువ అవ్వకూడదు. అది సస్టైనబుల్, స్థిరంగా ఉండాలి సస్టైనబుల్ అంటే. సో ఆ టార్గెట్స్లో మనకి మెయిన్ పావర్టీ, హెల్త్, ఎడ్యుకేషన్. ఈ 2030 కల్లా ఈ టార్గెట్స్ మనం రీచ్ అవ్వాలి అని చెప్పేసి మన గోల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఈ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఏంటి అంటే డబ్బులు ఉండడం వేరే, బట్ సంతోషంగా ఉండడం వేరే.
ఇప్పుడు జనాలకి అన్నీ వస్తున్నాయి, లైక్ సంపాదిస్తున్నారు, బట్ వాళ్ళు సంతోషంగా లేరు. ఎందుకంటే అక్కడ సో దాన్ని డెవలప్మెంట్ అని అనరు అనమాట. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు అనుకోండి, తనకి ఒక 50,000 దాకా బాగా ఎక్కువ సంపాదిస్తున్నాడు, బట్ తన ప్రెషర్ స్ట్రెస్ హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాడు, తను సంతోషంగా లేడు. బట్ మనీ అయితే వస్తుంది, డబ్బులు ఉండడం వేరే, బట్ సంతోషంగా ఉండడం వేరే అని చెప్పేసి ఇందాక చెప్పా. అందుకే సో ఇప్పుడు భూటాన్ అనుకోండి, అసలు ఎకనామీ కంటే డబ్బుల కంటే ఆ జనాల యొక్క హ్యాపీనెస్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారంట భూటాన్లో అయితే. సో ఈ విధంగా గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే కాన్సన్ట్రేట్స్ మోర్ ఆన్ హ్యాపీనెస్ ఆఫ్ పీపుల్ అంతే. సో ఈ మధ్య అయితే నేను మ్యాగజైన్స్లో చూశాను, లైక్ ఒక అతను ప్రెషర్ తట్టుకోలేక అలా తను రిజైన్ చేసేసి సాఫ్ట్వేర్కి, తన ప్యాషన్ ఏదైతే ఉందో కుకింగ్, తను ఒక ఫుడ్ ట్రక్ పెట్టుకొని దాన్ని నడుపుకున్నాడు. తను హ్యాపీగా ఉన్నాడు, అండ్ తన ఇన్కమ్ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట ఎప్పటికైనా డబ్బుల కంటే. అది ఈ ఇండెక్స్లో చూపిస్తుంది. సో మిగిలిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆర్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ ఢిల్లీ హ్యాపీనెస్ కరికులం, ఇవి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా మనం కొన్ని రిపోర్ట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు కొత్త టాపిక్తో వస్తాను, పావర్టీ, ఇన్ఈక్వాలిటీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. బాయ్ గైస్.